నేను భూమి సమస్య గురించి మాట్లాడుతున్నానండి. చంద్రబాబు అన్నయ్య ఆఫీస్ నుంచి చేశారు ఫోన్ నాకు. ఇప్పుడు జనవరి నెలలో వెళ్ళిందంట వాళ్ళ కాగితాలు. ఎప్పుడు జనవరి అండి? ఇది 8వ నెల, 19 తారీఖు. ఇప్పుడు ఫోన్ చేశారండి, అరగంట ముందే చేశారు ఫోను. నేను వెంటనే మళ్ళీ వీడియో చేస్తున్నాను. మీకు న్యాయం జరిగిందని చెప్పేసి మాట్లాడారు. మాకు ఎటువంటి న్యాయం జరగని చెప్పి నేను చెప్పాను సమాధానం. మరి కొన్ని క్వశ్చన్లు వేశారు, అడిగి దానికి కూడా సమాధానం చెప్పాను నేను. ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు రికార్డు అడంగులు తీసుకొని ఒక 10 మంది దాకా ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు మమ్మల్ని పిలిపించి పొలం దగ్గరికి వచ్చారండి. మేము 15 మంది దాకా వెళ్ళాము. వాళ్ళు రికార్డు తీసుకొచ్చారు, అడంగులు తీసుకొచ్చారు. దాంట్లో మా పేర్లు చదివి మీ భూమి ఎక్కడెక్కడుందో చూపించమంటే మేము చూపించాము. సర్వే చేశారు, కొలతలు వేశారు, రికార్డులో మా పేర్లు చదివారు. మాదేనని చెప్పాము. ఇవన్నీ చేసి వెళ్ళి వాళ్ళు మాకు ఎటువంటి న్యాయం పరిష్కారం జరగల. 4 ఎంఆర్ఓలు మారిపోయారు. తిరుమల వెంకటేశ్వరరావు, పద్మభూషం ఎంఆర్ఓ, మరి శ్రీనివాసరెడ్డి, నాగిరెడ్డి ఎంఆర్ఓలు. మరి ఇంతమంది ఎంఆర్ఓలు మారిపోయారు. మాకే న్యాయం జరగలేదండి. ఎప్పుడు జనవరి నెల అండి? ఎప్పుడు జనవరి నెల? ఇది 8వ నెల. జనవరి నెలలో వచ్చిన అర్జీ కోసం ఇప్పుడు చెబుతున్నారండి. ఈ లోపు ఎన్ని పెట్టుంటానండి నేను వాళ్ళకి? ఎన్నో పెట్టాను. మాకే పరిష్కారం న్యాయం జరగల. వాళ్ళు అడిగిన దానికల్లా నేను సమాధానం చెప్పాను. మరి వాళ్ళు ఏమంటున్నారంటే మేము పై అధికారులు పంపిస్తామని చెప్పి అంటున్నారు. పై అధికారులు ఎవరండి? నాకు తెలియకడతాం. పై అధికారులు ఎవరంటే నాకు చదువు లేదు. పై అధికారులు అంటే ఎవరండి? చంద్రబాబు అన్నయ్య పెద్ద. కలెక్టర్ కాడికి వెళ్ళాలి, లేకపోతే ఎంఆర్ఓ కాడికి వెళ్ళాలి, లేకపోతే ఆర్డీ ఆఫీస్కి వెళ్ళాలి, రికార్డ్ ఆఫీస్కి వెళ్ళాలి. ఈ భూమికి సంబంధించినవి వీళ్ళు పై అధికారులు అంటున్నారు. ఎవరు ఫోన్ చేసినా పై అధికారులు మీకు చెబుతాం అంటున్నారు. కానీ పై అధికారులు అంటే ఎవరో నాకు అంతుపట్టట్లా. పై అధికారులు అని చెప్తున్నారు, నాకు చేస్తున్నారు ఫోన్లు. వీళ్ళు ఆఫీసుల్లో చేస్తున్నారా, లేకపోతే కబ్జాదారులు చేస్తున్నారా, వాళ్ళు బంధువులు చేస్తున్నారా, ఎవరు చేస్తుందో నాకు సరైన సమాధానం రావట్లా. నాకు అన్ని ఇన్ఫర్మేషన్ లాగుతారు వాళ్ళు నాకు ఫోన్లు చేసి. జనవరి నెలలో వచ్చింది, చంద్రబాబు పెట్టావు, దాని గురించి ఇప్పుడు మేము చేసాము, నీకు న్యాయం జరిగిందా జరగలేదా అని చెప్పి అడుగుతున్నారు. జనవరి నెలలో అంటే అసలు 3 నెలల టైం, లేకపోతే 15 రోజులు టైం తీసుకుంటారు చేయాలి పనులు. నీకు అలాంటిమెంట్ కాగితం ఇచ్చారా అని చెప్పేసి అంటారు. అది ఎందుకు ఇస్తారండి? దేనికి ఇస్తారు? అసలు భూమి లేకపోతే చేయాలి. అది మాకు భూమి ఉందిగా, రికార్డులో ఉందిగా, అడంగల్లో ఉందిగా. వాళ్ళు సర్వే చేశారు, కొలతలు వేశారు, అన్నీ చేశారు కదా. మరి భూమి లేనప్పుడు వాళ్ళు ఎందుకు రావాలి? వాళ్ళు ఎందుకు సర్వే చేయాలి? ఎందుకు కొలతలు వేయాలి? ఒక్కరు కాదు, 4 ఎంఆర్ఓలు కూడా చేపించారు ఆ పనులు. భూమి లేనప్పుడు ఫస్ట్లో చెప్పాలి భూమి లేదని. లేకపోతే నీకు రికార్డులు ఎందుకున్నాయి మా పేర్లు, అడంగల్లో మా పేర్లు ఎందుకున్నాయి? మమ్మల్ని ఎందుకు పద్దా పిలిపించారు ఎంఆర్ ఆఫీస్ కాడికి? ఈ రకంగా మమ్మల్ని ఏదిచ్చారు, బాధ పెట్టారు. ఇప్పుడు నాకు ఫోన్లు చేసి మీకు న్యాయం జరిగిందా లేదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వీళ్ళు అసలు ఎక్కడి నుంచి చేస్తున్నారు? వీళ్ళు కలెక్టర్ ఆఫీస్ చేస్తున్నారా, చంద్రబాబు అన్న ఆఫీస్ నుంచి చేస్తున్నారా, పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి చేస్తున్నారా, లేకపోతే రికార్డ్ ఆఫీస్ నుంచి చేస్తున్నారా, ఎంఆర్ఓ కాడి నుంచి చేస్తున్నారా? ఈ రకం చెబుతున్నారు. పై అధికారులు పంపిస్తామంటారు. పై అధికారులు ఎవరో నాకు తెలియట్లేదు. మరి ఇంకా పైన ఎవరున్నారు? ఇంకా పైన పై అధికారులు అంటే ఇంకా మాకు తెలిసాలో ఎంఆర్ఓ, కలెక్టరు, చంద్రబాబు అన్నయ్య, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు. ఇంకెంతకంటే